వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజోత్సవ సభకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ సాయంత్రం రజోత్సవ సభ ప్రారంభం కానుంది. ఇక 1213 ఎకరాల్లో సభకు భారీ ఏర్పాటు చేశారు. ఇక సభ సందర్భంగా ఎలకతుర్తి, వరంగల్ గులాబీమయంగా మారిపోయాయి. భారీగా బీఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. 159 ఎకరాల్లో సభా ప్రాంగణం, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇక 500 మందికి వేదిక పైగా కూర్చునేలా ఇక బాహుబలి స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యుత్కు ఎలాంటి అంతరాయం లేకుండా 200 భారీ జనరేటర్లు కూడా సిద్ధం చేశారు. రజతోత్సవ సభ కోసం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు 1100 మందికి పైగా సభలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు సభ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, సభా ప్రాంగణం వద్ద పరిస్థితి ఎలా ఉంది? సో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు? అలాగే పోలీసులు బందోబస్తుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారు? సాయిరామ్, ఈరోజు సాయంత్రం ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ జరగబోతుంది. ఈ సభకు గులాబీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు, ప్రజలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను ఎలకతుర్తి చిన్నపల్లి దగ్గర ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం చూడవచ్చు. ఎలకతుర్తి కావచ్చు, వరంగల్ అంతా కూడా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఈ ప్రసంగం ఎట్లా ఉండబోతున్నట్టు కూడా అందరి దృష్టి ఆ ప్రసంగమైన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. స్టేజ్ అంతా కూడా బాహుబలి ఒక వేదికను ఏర్పాటు చేసి 500 మంది ప్రతినిధులు కూర్చునేలాగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్విరామంగా కృషి చేస్తూ చింతలపల్లి, ఎలకతుర్తి సమీపంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు ఏర్పాట్లను కొనసాగించారు. 10 లక్షల మంది జన సమీకరణే లక్ష్యంగా అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు సంబంధించి ఏర్పాట్లను కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసిన ఒక 15 మొత్తం కూడా 3 లక్షల మంది కూర్చునేందుకు సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు. మొత్తం కటౌట్లతో కావచ్చు, ఫ్లెక్సీలతో ఎలకతుర్తి, వరంగల్ నగరం అంతా గులాబీమయంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 4:30 to 5 మధ్యలో కేసీఆర్ ఇక్కడికి చేరుకునబోతున్నారు. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్కు హెలిప్యాడ్ను కూడా తయారు చేశారు. హెలిప్యాడ్ దగ్గర చేరుకున్న తర్వాత సభానికి జనం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చిన తర్వాత కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకొని 16 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, 10 ఏళ్లలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎట్లా వ్యవహరించింది, 14 ఏళ్ల ఉద్యమంలో పార్టీ పాత్ర ఏంటంటే అనేక అంశాలను కేసీఆర్ మాట్లాడబోతున్నట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి నేతలు చెప్తే పరిస్థితి కనబడుతుంది. 1213 ఎకరాల్లో పూర్తిగా ఈ సభను ఏర్పాటు చేశారు. 159 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాలను ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినాం. పూర్తిగా అంటే సాయంత్రం 5 తర్వాత ఈ సభ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా లైట్స్ కావచ్చు, మొత్తం ఎల్ఈడి స్క్రీన్లను, 200 భారీ జనరేటర్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ విద్యుత్ అంతరాయం తలెత్తకుండా కూడా కేసీఆర్ సభ అంటే చాలా ఉత్కంఠంగా ఎంతోమంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసినటువంటి నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లను కొనసాగించారు. కనీ విని ఎరగని రీతిలో దేశంలో చాలా పెద్ద సభ నిర్వహించబోతున్నట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు అయితే విశ్వాసం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఎల్ఈడి స్క్రీన్లు కావచ్చు, మొత్తం ఎలకతుర్తి సభా ప్రాంగణం అంతా కూడా గులాబీ నేతలు కావచ్చు, ప్రముఖులతో కూడా సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు కూడా ఇక్కడికి వచ్చి దిశానిర్దేశం చేసి ఏర్పాట్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎండాకాలం వేడిమున్నటువంటి నేపథ్యంలో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసి సభకు వచ్చేటువంటి ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల ర్యాలీలు కావచ్చు, ఎడ్ల బండ్ల ర్యాలీలు, కళాకారుల ఆటపాటలతో రజతోత్సవ సభ సందడి మొదలైన పరిస్థితి కనబడుతుంది. సైకిళ్ల ర్యాలీ కావచ్చు, పాదయాత్రతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఎలకతుర్తి సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం ఈ సభకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సభ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు గత కొద్ది రోజులుగా నిర్విరామంగా మొత్తం ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎల్ఈడి స్క్రీన్లు కావచ్చు, భారీ జనరేటర్ల ద్వారా ఈ సభను నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి 1100 మందికి పైగా పోలీసులు ఈ సభలో బందోబస్తు నిర్వహించబోతున్నారు. బందోబస్తుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తును పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. 2 డీసీపీలు, 2 అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 28 మంది సిఐలు, 66 మంది ఎస్ఐలు, 137 మంది ఏఎస్ఐలు, 711 మంది కానిస్టేబుల్తో భారీ బందోబస్తును ఈ సభకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ ఆ సభ నేపథ్యంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల దారి మళ్లింపును చేపట్టారు. వాహనాలు
వెళ్లే రూట్స్ను ఎంపిక చేశారు ట్రాఫిక్ పోలీసులు. కరీంనగర్ నుంచి వచ్చేటువంటి హన్మకొండ వాహనాలకు పరకాల క్రాస్ రోడ్డు, కమలాపూర్ మీదుగా గూడూరు వయా అంబాల నుంచి ఓఆర్ఆర్ మీదుగా వాహనాలను మళ్లిస్తారు. ఇటు సిద్దిపేట నుంచి వచ్చేటువంటి హన్మకొండ వాహనాలను జనగామ, తరుగుపుల మీదుగా మళ్లిస్తారు. ఇటు హన్మకొండ నుండి కరీంనగర్ వెళ్లేటువంటి వాహనాలు ముచ్చెర్ల క్రాస్ నూతన ఓఆర్ఆర్ రోడ్ నుండి కమలాపూర్, పరకాల క్రాస్ రోడ్ నుంచి కూడా వాహనాల మళ్లింపు అయితే చేయనున్నారు. మొత్తం ఎండ తీవ్రత నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం బీఆర్ఎస్ సభకు సంబంధించి కూడా చాలా ప్రతిష్మాక తీసుకొని ఈ సభ ఒక లెక్క, ఇంతకుముందు జరిగినటువంటి సభలో ఒక లెక్క అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా నేతలైతే విశ్వాసం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. 25 ఏళ్ల పండుగకు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసుకొని మరి కాసేపట్లోనే ఈ సంబరానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలకు ఇప్పటికే 2001 ఏప్రిల్ 27న తేదీన తెలంగాణ గడ్డపై ఆవిర్భవించినటువంటి గులాబీ జెండా 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో 25 ఏళ్ల పుట్టినరోజును వరంగల్ గడ్డపై సెంటిమెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ సభను నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు హాజరయ్యేందుకు సైనికులు దండు కట్టి బండెనక బండి కట్టి మేడారం జాతరకు తరలి వెళ్తున్నట్టుగా రథోత్సవ సభ వైపు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సభకు 10 లక్షల మంది జన సమీకరణ చేశామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు సత్తా చాటుతున్న పరిస్థితి కనబడుతుంది. సభకు వచ్చేటువంటి 3 ప్రధాన రహదారులు సులభంగా కార్యకర్తలు సభాస్థలికి చేరుకునే విధంగా ప్రత్యేక రూట్ మ్యాప్ను రెడీ చేశారు. సభకు ఏర్పాట్లు పూర్తిగా చివరి దశ చేరుకున్న ఏర్పాట్లు పూర్తిగా అయినట్టే తెలుస్తుంది. కేసీఆర్ డైరెక్షన్లో సభ నిర్వహణ, జన సమీకరణ ఏర్పాట్లను మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు సమీక్షించి మరో చరిత్రను సృష్టించబోతున్నట్టు వారు విశ్వాసం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలకతుర్తి ఇప్పటికే ఒక గ్లోబల్ సిటీగా మారిపోయింది. 400 మంది సభా వేదికను గుర్తిస్తారు. ఎలకతుర్తి వైపే అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా హాజరయ్యేందుకు ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంత ఎండ వేడి ఉన్నటువంటి నేపథ్యంలో 3000 డ్రమ్ములతో చల్లటి మజ్జిగ వ్యాకర్పేటను సరఫరా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో ప్రతి గ్యాలరీలో 100ల సంఖ్యలో మొత్తం నీలి డ్రమ్ములను ఏర్పాటు చేసి ప్రజలకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు అయితే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 5 గంటల సమయంలో కేసీఆర్ ఇక్కడి సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.